వెండి ధరలు ఎగుడుదిగుడుగా ఉండడంతో రాజమండ్రి మార్కెట్లో కొనుగోళ్లు అమాంతంగా పడిపోయాయి. పెట్టుబడులు పెట్టేవారు సైతం వెనుకంజ వేస్తున్నారు. చిన్న వెండి వ్యాపారస్తులు దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో వెండి దొరకడం లేదు. షాప్లో ఉన్న వస్తువులను అమ్ముకుని తర్వాత దుకాణం మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెండి మార్కెట్పై మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రోజుకి ఆకాశాన్ని అంటున్నాయి. ప్రతిరోజు కూడా ఎంతో కొంత పెరగడం జరుగుతున్నది. అంటే తగ్గుదల అయితే కొంత మేరకే ఉంటుంది, పెరుగుదల మట్టికి చాలా ఎక్కువగా ఉన్నది. గడిచిన 2 నెలల కాలంలో చూసినట్టయితే సుమారు 2 లక్షల వరకు కూడా వెండి ధరలు పెరగడం జరిగింది. దీంతో కొన్ని సంస్థలు అయితే చిన్న వ్యాపారులు అయితే దుకాణాలు కూడా మూసుకునవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏ రకంగా ఏ రోజు ఏ రకంగా ఉంటుంది అనేది కూడా తెలియని అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం అయితే 3,85,000 దగ్గర ఉన్నది. అయితే ఈ మార్కెట్ ఎందుకు హెచ్చుతగ్గులు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ మన దగ్గర సామ్రాజ్యరాజా సిల్వర్ సంస్థ ఉన్నది, ఆయన అధినేత ఉన్నారు. ఇక్కడ ఆయన అడిగి తెలుసుకుందాం తేగల రాజా గారిని. ఎలాగున్నా సరే అసలు సిల్వర్ వ్యాపారం ఎలా? బంగారానికి సిల్వర్కి ఫస్ట్ నుంచి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఈవీ వెహికల్స్కి అయితే సోలార్ ఎనర్జీకి అయితే ఎక్కువగా విరివిగా వెండిని ఉపయోగించడం వల్ల వెండి రేటు బాగా పెరిగిపోతుంది. ఇంకా బంగారం అంటే అది మరి వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ కారణాలుగా అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మరి బంగారం రేటు కూడా మరి సామాన్యుడికి అందని పరిస్థితిలో నేడు ఉంది. మరి దీన్ని ఇంకా ముందుకి ఏ రకంగా కొనసాగుతుందన్నది ఎటువంటి విశ్లేషకులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి డాలర్ రేటు మీద ఆధారపడి ఈ యొక్క రేట్లు నిర్ణయించడం జరుగుతుంది. మరి ఈరోజు సడన్గా రాత్రి నుంచి ఈరోజు సుమారు దగ్గర 50,000 రూపాయలు 60,000 రూపాయలు డౌన్ అయిపోయింది. మధ్యతరగతి వారు ఇటువంటి పరిస్థితుల్లో వెండి బంగారం మీద పెట్టుబడి పెట్టుకుంటాం కరెక్ట్ కాదు. సుమారు 6 లక్షల రూపాయల దాకా వెండి వెళ్తుంది, 2 లక్షలు పైచిలుకు బంగారం వెళ్తుందని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎవరైనా వెండి అమ్ముతానంటే కొనే పరిస్థితి ఉంది. వెండి అమ్ముతాను అని అంటే మేము కూడా చాలా ఆలోచించి కొనవలసిన పరిస్థితి వస్తుంది. రేపన్న రోజు మేము తీసుకుని ఫోన్ కాల్ డౌన్ చేసి మళ్ళీ ఫోన్ చేసే లోపులోనే రేటు మారిపోతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళైనా పాడవుతారు, మనమైనా పాడవుతాం. కాబట్టి చూసుకుని కొనుక్కునే పరిస్థితి, దాన్ని ధైర్యంతో ఎదరక తీసుకుని మరి ఒక గేమ్ లాగా ఆడవలసిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే ఇక్కడ కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి? కస్టమర్స్ కూడా రావడం కూడా చాలా తక్కువ అవుతుంది. రాబోయే పెళ్లిళ్ళ సీజన్లో కూడా ఇదంతా వెండి రేటు మాడిఫికేషన్ అయితే కానీ పెళ్లిళ్ళ సీజన్ మేము సక్సెస్ చేసే పద్ధతిలో మాకు కనిపించట్లేదండి. కాబట్టి గవర్నమెంట్ ఏ విధమైన యాక్షన్స్ అయినా తీసుకుని వెండి రేటు మీద ఒక స్థిరత్వం తీసుకొచ్చేంత వరకు కూడా మాకు కొనుగోలు చాలా వీక్గా ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఈ వెండి కొనాలన్నా ఏమనిపిస్తుంది మీకు? ఏం భయం? ఈ రేట్ల మీద కొనాలంటే మాకు ఆందోళనగానే ఉందండి. రోజు ఎగుడు దిగుడు రేట్లు ఉన్న మూలన దాని మీద స్టడీ చేయలేకపోతున్నాం. రేటు రోజు పెరిగిపోతున్న కారణంగా దీని మీద పెట్టుబడి పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. రోజు మార్కెట్ ఎగుడు దిగుడుగా ఉండడం కారణంగా వీళ్ళు కూడా వెనకంజ వేయవలసిన పరిస్థితి ఏ రకంగా ఉన్నది. అయితే వెండి మీద పెట్టుబడులు పెట్టాలంటేనే అప్పుడు పెట్టుబడిదారులు భయపడిపోతున్నారు. వ్యాపారులు కూడా పైనుంచి వచ్చే దిగుమతులు కూడా తగ్గిపోతున్నాయి. ఎవరు కూడా వెండి కూడా మార్కెట్లో దొరకని పరిస్థితి వస్తూ నెలకొంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజ్తో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.